దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుకొనుచు మన ప్రభువునే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన వాక్యమును మనకు అందిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ వందనాలయ్యా. ఈ సమయంలో నీదైన దాసుడిని నాయన నీ పాదముల ఎదుట చేరి ఉన్నాను. చేరు నన్ను ప్రభా, నీ ఆత్మచేత నన్ను బలపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమో అట్టి మాటలను బయలుపరిచి ఈ వాక్యము ద్వారా అనేకమైన విషయాలు అందించుమని, ఏదైనా దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించును ప్రభా. నీ సహాయం మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. నీ ఆలోచన తోడుగా ఉంచి ప్రభా, ఇప్పుడు నీ పిల్లలతో నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నాయనా నీవే నాకు సహాయం అందించి నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరొక అంశంలోని మనం ముందుకు వచ్చాం. అదేమనగా ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మాత్రం తేటగా విపులముగా వివరముగా తెలుసుకోవాల్సిన వారమై విన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేక విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తున్నారు. అందు నిమిత్తం మనము ప్రభు ఎడల ప్రార్థన నడిపింపు కలిగిన వారమై ఉండవలసిన వారమైన ప్రార్థన నడిపింపు ఇది ఎలా ఉందంటే, మనుషుల ఎడల అనేకమైన విషయాలు మనకు తెలుసున్నప్పటికీ, అనేకమైన విధానాలు కలిగినప్పటికీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆ విషయాలను మనం తెలుసుకున్న వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక లేఖనం ప్రకారంగా మనం చూసినప్పుడు ఉదయకాలం 16 వచనాల వరకు మనం వివరించుకున్నాం. 12వ అధ్యాయము 16 వచనాలు, మొదటి నుండి 16 వచనాలు మనం వివరణ చేసుకున్నాం. ఈ 17వ వచనం కాడి నుంచి మనం వివరణ చేసుకున్నాం. శ్రద్ధ కలిగి గ్రహిద్దాం. పౌలు గారు మనకేం మాట్లాడుతున్నాడు, ఎలాగ మాట్లాడుతూ, ఎందుకు మాట్లాడుతున్నారు ఒకసారి మనం అర్థం చేసుకుని దాని విధానాన్ని మనం ఒకసారి ఆలోచనలోకి తెచ్చుకోవాలి. ఈనాడు భక్తులు మాట్లాడే ప్రతి మాట కూడా పరలోక సంబంధమైన మాటలే తప్ప లోక సంబంధమైన కావు. పరలోక సంబంధమైన మాటలు ఈ లోకంలోని అనేక సూచనలు చూపిస్తున్నాయి. పరలోక సంబంధంకి భూలోకానికి సంబంధం ఉందా? అవును. ఎందుకంటే భూలోకంలో మనుషులందరూ అనేకమైన విధములుగా ఉన్నారు కాబట్టి పరలోకమైన ఆత్మీయ జ్ఞానము, పరలోక సంబంధమైన మాటలు ఇక్కడ ప్రకటించబడుతున్నాయి. ఇప్పుడు మనం చదువుతున్నది, వివరణ ఇచ్చుచున్నది, ప్రకటించబడుతుంది ఇక్కడే మాటలు, పరలోక సంబంధమైన మాటలు. మరి మనుషులకి ఎందుకు చెప్తాడంటే, వీరు మనుషులు, మనము ఇక్కడి సంబంధులు కాము, పరలోక సంబంధులము. ఇవాళ చాలా భయంకరంగా ఉందని అపవాదిగాడు, లేదు పరలోకం లేదు, ఇక్కడే మీరు, ఇదే మీ సంబంధం అనే ఆలోచనలు పుట్టిస్తున్నారు. అందుకే ఇలా చాలామంది ఆస్తులు కూడగట్టుకుంటున్నారు, బంగారం వెండు బంగళాలు కట్టుకుని చాలా అదే జీవితం అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు, జీవించండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, కావలసిన సమకూరుస్తాను మీకు కావలసింది. కానీ మీరు మాత్రం ఇక్కడ స్థిరకాలం ఉండే మనుషులు కారు. ఒకప్పుడు దేవుడు భూమిని పరలోకమును యాకము చేసినప్పుడు ఈ భూమి అపవిత్రమైంది అనుకుంటాం, కానీ కాదు. మానవుడి వల్ల
మానవుడు అపవిత్రమయ్యాడు. ఆ మానవుడు సంచరించున్నాడు కాబట్టి ఈ భూమిని దేవుడు అపవిత్రంగానే ఉంచాడు. అంటే మానవుడు నడిచే ప్రతి స్థలం కూడా అపవిత్రంగానే కనపడుతుంది. చూడండి, మనం పచ్చుకున్న గడ్డి ఎక్కడైనా మొలిచినప్పుడు 10 రోజులు ఒక దారో ఒకే నడకలో ఒకే అడుగులో అడుగేసి నడవండి, ఆ స్థలంలో గడ్డి మొలదు, పచ్చని మొలదు. ఎందుకంటే మనిషి యొక్క పాపం ఏం చేస్తుందంటే పచ్చదనాన్ని మొలవకుండా చేస్తుంది. దారి పడిందంటారు. కాదండి, మానవుడి యొక్క అడుగు ప్రకృతిని కూడా కాల్చివేస్తుందనే విషయం మర్చిపోతున్నాం. అందుకే ఈ మాటలు ఇక్కడ పరలోక సంబంధమైన మాటలు భూలోకంలో ప్రకటించబడుతున్నాయి అనే విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. మానవుడి యొక్క దేహం యొక్క ఈ పవర్ ఎలా ఉంది, పాపము భూమి మీద దేన్ని బ్రతకనవదు. అందుకే పాపానికి జీతము మరణము. ఈ మరణము అనగా ఈ దెయ్యము ఏమేం చేస్తుందంటే భూమి మీద మనిషిలోకి ప్రవేశించినప్పుడు ఆ మనిషి ఎలాగొన్నాడు, ఉగ్రరూపం ధరించేవాడుగా, అంటే అగ్ని, అంటే ఆ విషముగా మారుతున్నాడు వాడి దేహం. కానీ గమనిద్దాం, ఇక్కడ మాట్లాడుతున్న మాటల్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధంగా మనం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ప్రభు మాట్లాడే ప్రతి మాటలో ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ప్రభు చెప్పే ప్రతి మాట ఎలాగుందంటే ఇక్కడ మనం ఆలోచించినప్పుడు, మనం ఇక్కడ గమనించినప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలు, రకమైన మాటలు నీకు నాకు వినిపించుచున్నాడు అని మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. కనుక మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులరా. ఇక్కడ చాలా విషయాలను మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం గమనించాలి. మరియు నేను కన్ను కాను కనుక శరీరములో కానని చెవి చెప్పునడు. ఇక్కడ కొన్ని విషయాలు కనపడుతున్నాయి. కన్ను నేను శరీరంలో దాన్ని కాను కానుక శరీరంలో చెయ్యి కాకుండా పోతుందా? శరీరంలో చెయ్య నేను చెయ్యను కాదు కదా అనుకుంటే శరీరంలో కాలు కాకుండా పోనా? ఇక్కడ చాలా విషయాలు అనండి. శరీరంలో అవయవాలు ఏవైతున్నాయి అవన్నీ శరీరకు అంటబడినవి, అంటకర్చబడి అంటే దేవుడు పెట్టినవి. మనం గమనించాలి ఈ విషయాలు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడు కన్ను నేను కాను కాకపోతున్నా అని అన్నప్పుడు చెవి నేను శరీరంలో ఒక భాగమై లేకుండా ఉన్నానా అని కన్నుతో శరీరము చెవి చెప్తుందంట. అలాగే చెయ్యి అంటుందంట చెవులు కన్నులతో నేను శరీరంలో ఒక భాగమై లేకుండా పోయానా? కాలు అంటుందంట నేను శరీరంలో ఒక భాగం అవ్వకుండా ఉన్నానా అని పౌలు గారు మరి 12వ అధ్యాయం 16వ వచనంలో చెప్పుతున్న మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు నీకు చెప్పున ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాటలో ఏమున్నది అని మనం గ్రహించినప్పుడు ఆయన చెప్పే ప్రతి క్రియ పరలోక సంబంధమైన క్రియలుగానే ఉన్నది. ఇక్కడ మనం గమనించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, కాబోలేదు శరీరం అంతయో అంటే శరీరం అంతా కర్ణ అయితే వినుట ఎక్కడా అనే మాటను. అయితే అంత చెవి వినుట అంతా వినుట అయితే వాసన చూసుడు ఎక్కడ ముక్కు. ఎంత నిజంగా పౌలు గారు దేవుడు చెప్పే మాటలు ఎంత చక్కగా వర్ణించాడని గ్రంథంలో. నిజంగా ఎన్ని రకాలుగా మనం వర్ణించు అన్ని రకాల భావాలు వాక్యాన్ని దేవుడు అందించాడు మనకి. కనుక మనం గమనించాలి. ఈ రోజుల్లో గమనించకుండా చాలా మంది ఏం చేస్తున్నామంటే మూర్ఖులుగా మనం ప్రవర్తిస్తున్నాం, మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు అవయవముల్లో ఏమంటున్నాడు చూసారు ఇక్కడ, అయితే ప్రతి దానిని దాని చిత్త ప్రకారము శరీరమును ఉంచును. అంటే ప్రతిదీ ఆయన శరీర చిత్తం ప్రకారంగా ఆయన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. అంటే మనకి ఏ అయితే శరీరంలో
మరి అనేక రకాలుగా పనిచేస్తున్నవి. చేతులు కానీ, నోరు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, కాళ్ళు కానీ, ఇంకా అనేకమైన నవరంధ్రాలు అనేది పదం ఎందుకు వాడుతున్నామంటే దీనిని కూడా దేవుడు ఎక్కడ ఏముంచాలో అన్ని ఉంచి ఉన్నవాడై ఉన్నాడు. ప్రియులారా, ఒకదానికి సంబంధము లేదా అంటే ఉంది, అన్నిటికీ సంబంధం ఉంది. అదే దేహం. ఈ దేహాన్ని దేవుడు పరలోక రాజ్యంలో తీసుకెళ్లాలనేది ఆలోచన. పరలోకంలో దేవదూతలకి దేహం ఉండదండి, ఆకారమే తప్ప దేహం అని ఉండదు. అందుకే నరుడి యొక్క దేహాన్ని చూసంటే పరలోక దేవదూతలు సంతోషపడతారంట. ఎందుకంటే వారు మరి ప్రతి రూపానికి కూడా వారు దేవుడు ఆజ్ఞాదాత ధరించవచ్చు. మానవుడిలోకి నేను వెళ్తాను ప్రభు అంటే ఓకే వెళ్ళమని మానవుడి చేత చేయించే పనులన్నీ దేవదూత నీలో ఉండి చేయించవచ్చు పనులు, అటువంటి విషయం. కాబట్టి ఆ దేహం ఉండదు కాబట్టి ఓన్లీ ఆకారమే, అంటే ఆత్మ సంబంధమైన ఆకారమే తప్ప శరీర సంబంధం ఆకారం దేవదూతలకు ఉండదు. కాబట్టి మన శరీర సంబంధమైన ఆకారం కలిగిన వాళ్ళు ఆత్మకు శరీరం రెండు రకాలుగా మనం జీవిస్తాం. ఒకటి శరీరము, రెండు ఆత్మతో మనం జీవిస్తున్నాం. కానీ దేవదూతలు ఆత్మతో మాత్రమే ఉంటారు, శరీరం ఉండదు వాళ్ళకి. కనుక అయితే ప్రతి మనిషిలోకి వచ్చి మాట్లాడగలవు, ప్రతి మనిషి యొక్క రూపాన్ని ఆవరించుకోగలవు. కనుక ఈ రోజు మనం గమనించాలంటే ఇక్కడ అంత చక్కగా చెప్తున్న అపోస్తలుడు పౌలు గారు అంటే ఊహించడానికి ఎంతో ఆనందం. అట్టుపండు వలసినట్టుగా మరి దారానికి పూసలు గుచ్చినట్టుగా ఆయన రాశాడండి. మనం అర్థం చేసుకోవాలి ఈ మాటలన్నీ. అయితే ఇక్కడ అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకమైనను శరీరం ఒకటే. చూడండి, శరీరము ఎక్కడ? అయితే అన్ని అవయవాలు వేరే అయితే శరీరం ఏమైంది? శరీరం అంతా ఒకటే, అన్నిటిలో కలిసినది శరీరము అనేది అంటున్నాడు. అయితే నీవు నాకు కన్ను శరీరము నీవు నాకు అక్కర్లేదని చెప్పగలదు. ఇక్కడ పాదములతో నీకు నా అక్కర్లేదని చెప్పగలదు జాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి బలహీనముగా కనపడినో అవి అవశ్యములే. శరీరములు అవయవములు ఘనత లేని తలంతుదము, ఆ అవయవములు మరి ఎక్కువగా కనపరచుచున్నాము. సుందరములు కాని అవయవములకు అంటే సుందర కాని మన అవయవాలకు ఎక్కువగా అవకాశం ఇచ్చిదు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఇక్కడ చూడండి, మన సుందరమైన మన శరీరానికి ఎక్కువగా సౌందర్యం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుందరంగా దేవుడు అలంకరించాడు. కాబట్టి ఇలా పూసుకొనిచున్న పేస్ట్లు కానీ అవేవి అనేక రకాలు పూసుకొనిచున్న వారులారా ఏమన్నాడు దేవుడు? ఆల్రెడీ మీరు సుందరులు, మరి ఎందుకు ఇంకా అందంగా కనపడాలని పూసుకుంటున్నారు? ఉన్న అందం సరిపోట్లేదా అని దేవుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు మనల్ని. మీరు ఏదేదో పూసుకుంటున్నారు, ఏదేదో రాసుకున్నారు, ఇంత కళ ఇచ్చాడు, ఇంత అందాన్ని ఇచ్చాడు, అందాన్ని ఎందుకు పాడు చేసుకున్నారు, అందాన్ని ఎందుకు దాస్తున్నారు? మనం ఏం రాస్తున్నాం? తెలియని పేస్ట్లని పూసుకుని లేని అందాన్ని చూపిస్తున్నాం. అది ఏమాత్రం ఉండదు. మళ్ళీ సాయంకాలానికి అందం ఏమవుతుందంటే కాస్తి నీళ్లతో కడిగిపోతుంది. కానీ నీకు నిజమైన అందం ఎప్పటికీ కరగనది, తను తీరినది దేవుడు నీలో పెట్టాడు. దాని వరకు చూడుకోకుండా లోక సంబంధమైన వస్తువుల మీద ఆధారపడి అందాన్ని బలపరుచుకునే వారులారా, నేను తప్పుగా మాట్లాడట్లేదని మీ అందరితో ఎవరితో ప్రభు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్తున్నాను మీకు. పౌలు గారు ఏదైతే ప్రభు దగ్గర అందుకుని మన రాతను రాయించాడో ఆ మాటలు చదివి మీకు వినిపిస్తున్నాను అంతే తప్ప ఇలా మాట్లాడుతాడండి నా మీరు అనుకోకండి. నా సొంత మాటలు అసలే కావు. ఇక్కడ ఏమంటాడు? మీ దేహం ఆల్రెడీ, మీ ముఖం కానీ అన్ని కూడా మరి సుందరంగా ఉన్నాయి, ఇంకెందుకు మీరు అలంకారం మరి అందాన్ని అలంకరించుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? కలమలేక అవయవములు ఒకదానొకటి ఏకముగా పరమాశించులాగున దేవుడు తక్కువ ఘనత దానికి ఎక్కువగా విలువనిచ్చి అమర్చి ఉన్నాడు. అంటే తక్కువ ఘనతను కాళ్ళకైనా శరీరం అన్ని సమాన తత్వంతో ఉంచాడు. పిల్లరా, మనం చాలా మంది ఉంటాం, మరి కొన్ని అవయవాలు సరిగ్గా లేక పుట్టినవారు అయినా కూడా వాడు ఆత్మకు లోపడతారు. శరీరం వైపు చూడరండి. మనకు తెలుసు కదా, ఒక అతను కాళ్ళు చేతులు అస్సలు ఉండవు, నోరు ఒకటి ఉంది చిన్న, ఇక్కడి నుంచి బాడీ మాత్రమే ఉంటుంది, చిన్న బాడీ. అతడు సుమారు 50-70 దేశాల్లో ప్రసంగం చేస్తాడు. మాట ఉంది,
ఆత్మకు లోబడ్డాడు, సంకల్పంలో పడి దేవునికి లోబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆయన చిన్న కాలు ఉంటుందండి తొడ దగ్గర, ఆ ఏళ్ళతో దాంతో మరి పేపర్లు తిరగేసుకుంటాడు బైబిల్ గ్రంథాన్ని. ప్రియులారా, అంటే చూడ అతను మైక్ పెట్టేస్తారు, ఒక చక్రాల బండి పెడతారు, ఆ ఏళ్ళతో ఆ చక్రం బండి గెంటుకుంటూ వెళ్ళిపోతాడు అన్నాడు. అది కంప్యూటర్తో స్టార్ట్ చేసి ఉంటుంది. అంత వ్యక్తి దేనికి లోబడ్డాడంటే మరి ఆత్మకు. అయినా శరీరం అవయవాలు సరిలేదని ఉంచట్లా. ఉన్న దానిని చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ కళ్ళు ఉన్నాయి, నోరుంది, చెవులు ఉన్నాయి, హృదయం ఉంది. ఎన్ని ఉన్నాయి ఏమంటే ప్రియులారా? చెవులు 1, కళ్ళు 2, ముక్కు 3, నోరు 4, హృదయం 5. ఈ 5 విషయాలతో ఎంతగానో ఆలోచిస్తున్నాడు. హృదయం అంటే ఆలోచించే చక్కటి ఆలోచనలతో చాలా మంది కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు పోయిన వారు కానీ మరొకరు ఏమండి చూడండి, ఒకే చేతి ఉన్నవాడికి మరి బలం ఒక చేతికే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే చాలా విషయాల్లో మనం గమనించాలి. ఇక్కడ అంటున్న మాటలు, ఒక అవయవంలో సమపడబడినప్పుడు చూడండి, ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక అవయవము శ్రమ పడినప్పుడు దానితో పాటు అన్ని అవయవాలు శ్రమ పడతాయంట. బాబా, ఎంత చక్కటి మాట అండి. కళ్ళు శ్రమ పడితే ఒళ్ళంతా అలసిపోతుంది కదా. ఏమన్నా నోరు మాట్లాడుతూ ఒళ్ళంతా అలసిపోవట్లేదా? ఏమన్నా చెవులు వినటం అంటే ఒళ్ళంతా మరి సుత్తెట్టుకుంటూ ఆ మాటలు విన్నప్పుడు, చేతులు పనిచేసినప్పుడు శరీరం అంతా అలసిపోవట్లేదా? కాళ్ళు నడిచినప్పుడు శరీరం అంతా, అంటే అన్నిట్లు భాగాలు పంచుకుంటున్నాయి. కానీ మనం ఎందుకు పంచుకోవట్లేదు? ఏదో ఒకటి పని చేయకపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ముక్కు పని చేయట్లేదంటే వాసన నీకు తెలియట్లేదని. అండ్ ఆ కరోనా టైంలో అదే జరిగింది జనాలకి. నోటు రుసు ముక్కుది స్మెల్ తెలిసిపోతే కరోనా వచ్చినట్టే నిర్ధారణ చేసేవాడు. ఇవాళ చూడండి ప్రియులరా, చెవులు వినడం, కంటి చూపు చెవులు లేని వాడు ఇవాళ టీచర్లుగా కూడా ఉన్నారు. మరి జార్ఖండ్ లో ఎక్కడో మనం చూసాము, అతనికి కళ్ళు లేవు, కానీ అతను ఏం చేస్తాడు, మరి ఆ కళ్ళు లేని వాళ్ళకి పుస్తకాలు ఉంటాయి కదా, దాన్ని చదివి పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. అసలే అతను నేను అంగలకరికిని అని ఏ కళ్ళు లేని వాడిని అని ఎప్పుడు కూడా అతను బాధపడలేదంట. అలాంటి దేవుడు అంత ఆత్మీయత ఇస్తాడు. అంటే ఉన్న శక్తిని, ఒకటి లేదు కదా నేను అందరమే మండుగా ఉంటామని కూర్చోలేదు. శరీరంలో కళ్ళు లేవు కదా, నోరు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, హృదయం ఖాళీగా లేవు, పనిచేస్తూనే ఉన్నాయి. అంటే ఆ కళ్ళు లేని యొక్క శక్తిని ఉన్నాయి కూడా పంచుకుని దాన్ని లేనట్టుగా, అంటే ఉన్నట్టుగానే భావించి పని చేస్తున్నాం. చూడండి, చాలా మంది భర్తలు చనిపోయినప్పుడు ఏమంటే ఆ ఇంటి యొక్క యజమానురాలుగా స్త్రీ ఏం చేస్తుంది, ఆ భార్య బిడ్డలని భారం మోసుకుని ఇంటి యజమానురాలుగా భర్త లేని లోటు పిల్లలకి చేస్తుంది. అలాగునే భార్య లేనప్పుడు భర్త కూడా పిల్లలకి తల్లి లేని లోటు తీరుస్తూ ఉంటారు. అలాగనే దేహంలో ఏది వంకర తక్కువ, ఒకటి తక్కువైనా అవి ఉన్నాయి కూడా లేనట్టుగా, ఆ కన్ను లేదు, చెవు లేదు, నోరు లేదు, కాళ్ళు లేవు అయినట్టుగా లేకుండా అతను నడిపిస్తాయి. అదే దేవుని యొక్క గొప్ప ఘనతను ఇవాళ పౌలు గారు మనకు వివరిస్తున్నారు. చూసారు ఎంత చక్కటి మాటలు. అయితే మనం ఇక్కడ గమనించాలి, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ తానుతో కూడా సంతోషించును. అంటే ఇవాళ కళ్ళు చూసి, నోరుని చూసి, చెవులను చూసి, ముక్కును చూసి, చేతులు కాళ్ళను చూసి, కండనరాలను చూసి చాలా మంది ఆనందపడతారు. అలాగని ఒకటి కండ మరి ఎముకలు బలంగా ఉన్నాయంటే ఎముక చూసి మొత్తం అవయవాలన్నీ కూడా సంతోషపడతాయంట. అంటే ఒకటితో చేసే పని శరీరం అన్ని భాగాలు ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ లోకంలో మనం మాత్రం అది ఆ పరిస్థితి లేదండి ప్రియులారా. అందుకే ఒక వ్యాధి వచ్చినప్పుడంట శరీర అవయవాలని ఆకమయ్యంట ఆ వ్యాధిని బయటికి తోలివేటకి ఎంతో ప్రయత్నం చేస్తాయంట. కానీ ఆ వ్యాధి సుతమించిపోయినప్పుడు ఏమి చేయలేక మౌనం పాటేస్తాయంట. ప్రభువా, ఎందుకయ్యా మమ్మల్ని ఈ రకంగా హింసిస్తున్నాడు ఏ వ్యక్తి? కాబట్టి ఇంతేనా మా బ్రతుకు, ఇంతేనా మా స్థితి అన్నప్పుడు చాలా మంది ప్రియులారా, నేను ఒక కేసు చూస్తానండి. ఆమె మరి 60 సంవత్సరాల వయసు వచ్చిందా, ఆ వ్యాధి బయటపడింది. వ్యాధి బయటపడిన 6 నెలలకి ఆమె ఎముకల్లో ఒకటొక్కటి అన్ని పిండిగా మారిపోతున్నాయంట. ఆ వ్యాధి కనపడింది, డాక్టర్లు డిక్లేర్ చేశారు, 6 నెలలు ఆమె చనిపోయింది. ఎలాగంటే ఎముకలు ఒకటొక్కటిగా పిండిగా మారిపోయినాయి, నీళ్లుగా మాడిపోతున్న ఎముకలు ఉండవు. ఆమె ఒకటొక్కటి ఎన్నుపూసతో సహా అన్ని అలాగే అయిపోయింది. లాస్ట్ రోజున ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి మరి ఈ లోకానికి వెళ్ళిందని నేను విన్నాను.
ప్రియులారా, చాలా మందికి ఇలా కూడా ఆ ఇంజెక్షన్ చాలా కోట్లతో ఉంటుందని చెప్తున్నారు. ప్రియులారా, దానికి తగ్గ మందు కూడా కనిపెట్టారు. కానీ మధ్యతర కుటుంబాలు అయితే చాలేని కొద్దు మాకు మేమంతా తోగలేము, ఆ డబ్బు మా పిల్లల భవిష్యత్తుకు ఉంటుంది, నేను ఉండే సాధించగలను, వ్యాధికొస్తుండే. కానీ దేవునికి మొరపెట్టుకుంటాను, ప్రభువా నన్ను చాలు, ఈ జీవితం ఇచ్చా చాలు, ఇక్కడిచ్చి నా బిడ్డలను కాపాడని చాలా మంది అడిగిన వారు కూడా లేకపోలేదు, అడుగుతున్నారు. అలాగే అమ్మా నా కోసం మీరు ఆలోచించకండి, మీరు మీ జీవితాల మీద మరి శ్రద్ధ పెట్టండి, చాలు దేవుడు నాకు ఇచ్చిన సంతోషం చాలు, మీరు చూపించిన ప్రేమ చాలు, నాకు సెలవు తీసుకుంటానని దేవుడిని అడుగుతున్నానని చెప్పినప్పుడు పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. ఇవాళ నిజమండి, ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితులు, 50 సంవత్సరాల వయసు వచ్చిన నాకు జీవితం మంది ఒక్కొక్కసారి అంటే ఎందుకు ఇంక జీవితం ఇంకేం సాధిద్దామని. కానీ దేవుడు ఎన్నాళ్ళు ఆయుసిస్తే అన్నాళ్ళు ఇటువంటి మాటలు ప్రకటించాలండి. ఎందుకంటే దేవుడు తన పనిముట్టుగా నా తల్లి గర్భంలో నియమించుకున్నాడు. నా జీవితాన్ని కొంతకాలం నాకు నా సొంత జీవితాన్ని జీవించడానికి నాకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు నా ఇష్టమైన జీవితాన్ని జీవించడం కాదండి. అయినప్పటికీ కూడా జీవిస్తున్నాం. మరి బిడ్డల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మా సొంతంగా జీవించినప్పుడు కూడా దేవుడు అవకాశం కొలిది మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడు. దాన్ని గమనించండి, పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, మీ క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరు దేవుడు సంఘమును మొదటి కొందరిని అపోస్తులుగాను, పెంబటి కొందరిని ప్రవక్తలుగాను, పెంబటి కొందరిని బోధకులుగాను, అటు పెంబటి కొందరిని అద్భుతం చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచే కృపా వర్మ గలవారు గాని, ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, నానో భాషలాడేవారు గాను నియమించును. ఇక్కడ ఏమంటారు చూసారా, ప్రభు నియమించాడంటే కొందరిని తల్లి గర్భమునంతా నియమించుకున్నాడు. కొందరు దేశ నాయకులు, చాలా మంది కొన్ని విషయాలు మనం చూస్తాం. ఒక విషయంలో ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయనకు మాట్లాడారు, ఇంత గొప్పగా నేను అవుతానని ఆశపడలేదండి, చాలే అనుకున్నాడు కానీ ఇలా సుమారు 4 కోట్ల ప్రజల్ని ఏలుబడి చేసే స్థితిని దేవుడు ఇచ్చాడు. అంటే తను ఊహించలేదు, తన స్థితి చాలు అనుకుని ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు, ప్రజలందరినీ పరిపాలించే అధికారం ఇచ్చాడు. అంటే అతను అనుకుంటే వచ్చింది కాదు, అంటే శ్రమ పడ్డాడు చేశాడు అనుకుంటారు, కాదండి. దానికంటే ఆయనకంటే సీనియర్లు ఉన్నారు, ఆయనకంటే అనుభవంతులు ఉన్నారు. కానీ చిన్నవాడైనా యవనస్తు వయసులో, అంటే సుమారు 58 సంవత్సరాల వయసు, 55 ఆ సమయ వయసులోనే అతడు మరి మంచి నాయకుడిగా నిలబడి పనిచేస్తున్నాడు. అయితే ఎందుకు అంటే ఇక్కడ దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చదువు అనుకుంటే దేవుడు నియమిస్తాడంట. ఒకరిని జ్ఞానవంతులుగా, ఒకరిని బోధించేవారిగా, ఒకరిని పరిపాలించేవాడిగా. ఒక్కొక్కడు పరిపాలన చేయాలని ఆశ ఉంటాడు కానీ పరిపాలన చేయలేదు. ఎక్కడగా ఉండాలని అక్కడే ఉండిపోతాయి, ఎన్నో ప్రయత్నం చేస్తాడు. కానీ ఏంటి, దేవుడికి చిత్తం లేదే నువ్వు ముందుకు వెళ్ళలేవు. దేవుడి చిత్తం ఉందనుకోండి, నువ్వెక్కడో ఏదో పాసి పని చేసుకున్నావు, పాలితనం చేసుకున్నావు, లేదా పొలం పని చేసుకున్నావు, వాడిని తీసుకొచ్చి ఖద్దరు బట్టలు వేసి రాజుగా నిలబెట్టి, అయ్యో నాకు చదువు లేదంటే కానీ జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు ఆయనే. నీ చేత మాట్లాడించి ఆయన పిల్లలైన ప్రజలకు మరి ఏ పనులు చేయాలో నీ ద్వారానే నెరవేరుస్తాడు. దావీదు ఏం చదువుకున్నాడండి, రాజుగా గొర్రెలు కాసుకునేవాడు. కానీ దావీదుకు దేవుడు ఎన్ని నేర్పాడు, అభిషేకం వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పాడు ఆయనకి. ఎంతో మంది, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో మంది యొక్క రాజుల యొక్క అనేక మంది నేర్చుకున్నాడు ఆయన. ఎంతో నేర్పిన తర్వాతే దావీదుని రాజుగా నిలబెట్టాడు. అందుకే దావీదు ప్రభు ఏమన్నారు తెలుసా, ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నారు. అంటే దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటే చేయలేం. చాలా మంది తినేస్తున్నాడు, తినేనివ్వండి, దేవుడికి సమాధానం చెప్పుకుంటాడు. అరే దేవుని సొమ్ము తింటున్నాడండి, ప్రజల సొమ్ము తింటున్నాడు, తినేనివ్వండి. అది ప్రభు నిలబెట్టుకున్నది, ఆ దేవుడు నిలబెట్టుకున్నది, చేయనివ్వండి. కానీ ఏదో ఒక రోజున అతడు సమాధానం చెప్పవలసి వస్తుంది. నేను ఇచ్చిన అధికారం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని అడుగుతాడు దేవుడు. ఎందుకంటే ఈనాడు చాలా మంది చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారు 1000 కోట్లు గడిచాడు, 1000 కోట్లు ఏమయ్యాడు అంటారు.
ప్రియులారా, ఎక్కడ ఎలాగ ఏ పని చేయాలో, ఎప్పుడు ఎలాగ మరణం రావాలో ఆ భగవంతుడు తప్ప, ఆ దేవుడు తప్ప నీ వల్ల నా వల్ల కానే కాదు. చాలా మంది నిన్న కాక మొన్న బస్సు ప్రయాణం అయితే ఆ బస్సు వీడియో చూపిస్తున్నారు. మరలా సుమారు బస్సులో ఉన్న వారందరూ కూడా చనిపోయినట్టు చూపిస్తున్నారు. ప్రియులారా, 4:30 బయలుదేరిన బస్సు 7:40 మొత్తం అందరూ కూడా చనిపోయారనేది చెప్తున్నారు. ఎందుకంటే మరణము అనే ఒక సంఖ్యను దేవుడు ఏర్పరచడండి. అవును, ఏమంటే ఆ రోడ్డులో, ఆ దారిలో ఏ చిన్న గొయ్యండి 4 అంగుళాలు 5 అంగుళాల లోతున్న గొయ్యలో పడితేనే మరి యాక్సిడెంట్, ఆ యొక్క పిప్పర్ వచ్చి, ఆ లారీ వచ్చి ఆ బస్సును కొట్టి అందరూ ఆ కంకర పడటం ఏంటి చూడు, ఎంత మాయగా ఉందంటే దేవుడు ప్రయాణములు వారందరూ కూడా మంచి నిద్రలో ఉన్నారంట. నిద్రలోనే ప్రాణాలు విడిచారు. అంటే ప్రియులారా, గమనించండి, దేవుడి భూమి మీద మనుషులను ఏ రకంగా నియమించాడు, ఏ రకంగా మనం ప్రయాణం చేస్తున్నాం, ఏ రకంగా మరణము కలుగుతుంది, ఏ రకమైన జీవిత ప్రయాణం మనం కొనసాగిస్తాం, ఇదంతా మర్చిపోయాం. కాబట్టి మనం ఎంతసేపు ప్రజల్లో కనపడాలి, మనం ఏమి చేసాం, మన వెనకాల ఎంతమంది ఉన్నారని ఆలోచన. సహోదరుడా, సహోదరురాలా, ఈరోజు మన మీడియా ముందుకు వచ్చి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. కానీ రేపొద్దున్న నీ అంతటి నీవు నిలబడి సమాధానం చెప్పే రోజు ఒకటి ఉందని మర్చిపోతున్నావేమో. ఇది నేను చెప్పట్లేదు, గ్రంథాలు ఘోషిస్తున్నాయి, దైవజనులు, ప్రవక్తలు. దేవుడే చెప్తాడు, కుమారుడా నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి, నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి అని దేవుడు అడుగుతాడండి. అడుగుతాడు ఖచ్చితంగా. ఎలా యేసుప్రభు లోకానికి వచ్చాడని పండుగలు చేసుకున్నాం, ఎందుకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు, దీన్ని ఆలోచించండి. మనం పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఎవరిని ఎలా నియమించాలో, ఎవరిని ఎప్పుడు ఎలాగా ముగించాలో ఆయనే చేస్తాడు అన్నాడు. ఆయన లేకుండా చాలా మంది అందరూ చనిపోతారు, ఒకడే బతుకుతాడు. మన ఫ్లైట్ కూలిపోయింది, ఒక్కడే బతికాడండి. తెలుసు కదా, మరి 7వ 8వ నెలలో ఫ్లైట్ కూలిపోయింది కదా, లండన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి. చూడండి, ఒకడే అతనే బ్రతికాడు, పైగా చిన్న గాయాలతో. చూసారా, అందరూ కాలిపోయారు, అందరూ ముక్కలు అయిపోయారు. అంటే దేవుడు తన ద్వారా ఏదో పని చేయబోతున్నాడు. దేవుడు ఎందుకు అలాగా చేయగలండి? దేవుని కనిపిస్తుంటే మరణము ఏమంటే 10ంతలుగా వచ్చినా గానీ నీ తల వెంట్రుక కూడా కింద నేలపడదంట. అది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. ఇక్కడ మన గనుక అందరూ ప్రవక్తల, అందరూ బాధకుల, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచం గలవారా. ఇక్కడ ఏమన్నారు, అందరూ గొప్పవారా, అందరూ అద్భుతములు చేసేవారా, అందరూ కృపావరాలను కలిగిన వారా, అందరూ స్వస్థపరిచేవారా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అందుగా అందరితో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా, కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆక్షేష ఉపేక్షించుడి, తెలియగాక సర్వోత్తమైన మార్గములో మీకు చూపుచున్నాను. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి 12వ వచనంలో చాలా చక్కటి మాటలు ఆయన మనకి వివరించారు. ఎందుకు అంటే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగా మనం భావించాలి. లేకపోతే చాలా విధములుగా దేవుడు నీ పట్ల, నా పట్ల కృప చూపేవాడుగా ఉన్నాడని గమనించాలి. ఈరోజు విన్న మీ మాటలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నారని, ప్రభు నీ కొరకే ప్రకటన చేశారని విషయం నమ్మగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ జాగ్రత్త కలిగి మీరు మాట్లాడండి. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, మనుషులు మనం. మీరే స్థాయిలో ఉన్నా సరే, అగ్రస్థానంలో ఉన్నా సరే, మనిషికి ఏదో ఒక రోజు తీర్పు ఉంది. అబ్బాయి నేను పెద్ద స్థాయి, నా స్థాయి, నీ స్థాయి భూమి మీదే తప్ప ఆయన దేవుని దగ్గర ఉండదు. నీ స్థాయి భూమి మీద ఉంటే ఉండొచ్చు, ప్రజల మధ్య నీ స్థాయి పెరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర స్థాయి అందరిది సమానమే. ఇది మాత్రం గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయమయుడా, దయగల తండ్రి, నీ వందనాలయ్యా. సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి
నీ మేలేని దీవెనతో నీ ఆశీర్వాదంతో బలపరిచి ఇంతవరకు విన్న మాటలు అనేకులు విన్నారు ప్రభా. మేము ఏ స్థితి కలిగి ఉన్నామో, ఏ స్థాయో మాది మేము తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మా ప్రవర్తనకు అర్థం లేని బ్రతుకులు అయిపోతాయి. అప్పుడు గమనించమంటున్నాం, ఆలోచించమంటున్నాం. ఆవేశంతో అనేక రకాల మాట్లాడచ్చు, ఆవేశంతో అనేక రకాల పోగొచ్చు. కానీ బైబిల్ తేటగా వివరంగా చదివేవాడు, గ్రహించేవాడు ఎవరు కూడా స్త్రీ అయినా పురుషుడైనా ఏ తప్పు చేయడు ప్రభా. ఈనాడు బైబిల్ గ్రంథంలో గొప్ప విషయాలు మాకు అందిస్తూ లేఖనాలు చదివి మాట్లాడే కృపను అందించమని నా దేశాను, దేశ ప్రజలను, నాయకులను, పెద్దలను, చిన్నలు, వృద్ధులు, యవనులు అందరి మీద నీ ఆత్మను కుమరించి నడిపించి బలపరచమని, వింటున్న వారందరికీ నీ సన్నిధి కాపుదల దయచేసి రాత్రికాల సుఖనిద్రించి బలపరచి నడిపించండి. నీ సహాయం దయచమని క్రీస్తు నామని అడుగుచు ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామని పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మహోన్నత రెడ్డి మాకు దయచేసి మా ప్రార్థన చేసామని క్షమించడం ప్రకారం మా ప్రార్థన క్షమ మా సోదరులకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవనవుతండి, ఆమేన్. ఏసురత్మే జయం అపాదులం, ప్రవేశరత్మే జయం అపాదులం, ప్రవేశోద్యయం అపాదికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండైన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.